guys, welcome back to my YouTube channel Hasis Life. So ee roju నాకు హాలిడే కాబట్టి I thought of doing complete care like hair, face and body. So I thought of why not let me share few things that I do to take care. ఇప్పుడు లాండ్రీ ఇచ్చేసిన తర్వాత I'll go have lunch. And then I'll start doing my care, whatever, like first starting with the hair and all. So yeah, let's do it. So without any further delay, let's begin. సో నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది హిరణ్మై పౌడర్ ఫ్రమ్ తిరుపతిలో నేను కొన్నాను ఇది. సో అది నేను 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ అందులో నేను ఫిగారో ఒలివ్ ఆయిల్ 1 స్పూన్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఆల్మండ్ ఆయిల్ అనేది 1 స్పూన్ యూజ్ చేస్తున్నాను. సో అదంతా అయిపోయాక కొంచెం వాటర్ యాడ్ చేసి మనం పేస్ట్ ఫామ్లోకి మార్చుకుందాం. సో ఈ పేస్ట్ మనం ఫేస్ పైన కానీ అప్లై చేసుకుంటున్నప్పుడు మనకి ఐస్ క్యూబ్స్ అనేది మనం ఫేస్ పైన రాసుకుంటే ఎంత కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుందో అంత ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. చాలా బాగుంది. అండ్ సమ్మర్స్కి ఇది ఆ వేడి దీంట్లో చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్లీ మనకి ఫేస్కి అదంతా జస్ట్ 1/2 to 1 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. బట్ నేను 2 యాడ్ చేసేసాను కాబట్టి నాకు చాలా మిగిలిపోయింది. అందుకు నేను ఇందులోనే రైస్ ఫ్లోర్, టర్మరిక్ అండ్ కాఫీ పౌడర్ విత్ దిస్ పర్టికులర్ ప్యాక్ విచ్ ఐ జనరలీ యూజ్ ఫర్ మై బాడీ. ఇవి అన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాను. నేను జనరలీ ప్యాక్స్లో ఆయిల్ మిక్స్ చేస్తాను అనమాట. ఎందుకంటే అది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, పీల్ చేసినప్పుడు అదంతా మనకి హార్డ్గా ఉండకూడదు, హార్ష్గా ఉండకూడదని. సో మనం ఆల్రెడీ యాడ్ చేసేసాం కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఆయిల్ యాడ్ చేయట్లేదు. జస్ట్ వాటర్తో మిక్స్ చేసుకొని ఒక 30 minutes వరకు మనం పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు నా ఫేస్ ప్యాక్ డ్రై అయిపోతుంది. సో ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది. నేను డైరెక్ట్గా తీసేయకుండా కొంచెం వాటర్తో డ్యాబ్ చేసి ఇంకా దాన్ని లైక్ ఫేస్ పైన రబ్ చేస్తున్నాను అనమాట. సో నేను మొత్తం ఇది డ్రై అయిపోయింది కాబట్టి నేను అది రబ్ చేయగానే ఈ సైడ్ అంతా పీల్ లాగా మొత్తం పేస్ట్ అంతా నా చేతికి వచ్చేసింది. నెక్స్ట్ డే అయితే ఇంకా కంప్లీట్గా క్లియర్ అయిపోయింది అసలు. సో ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు జస్ట్ ప్లెయిన్ వాటర్ యూజ్ చేశాను. ఇంకా ఏమీ అదర్ లైక్ ఫేస్ వాష్ ఆర్ సోప్స్ నేను ఏమి యూజ్ చేయలేదు. సో నా లెట్స్ గో విత్ ఆ బాడీ వాష్. మనం ఇందాక పెట్టుకున్న పేస్ట్ అనేది కొంచెం థిక్ అయిపోతుంది కాబట్టి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాము. చూడ్డానికి చాక్లెట్ మోస్లా ఉంది కదా, అలా తినేయకండి. సో ఈ పేస్ట్ని ఇప్పుడు మనం ఈవెన్గా అప్లై చేసేసుకొని ఒక 10 to 15 minutes పాటు దాన్ని డ్రై అవ్వనివ్వాలి. అండ్ తర్వాత జస్ట్ వాష్ చేసేసుకోవడమే. So now let's begin the best part, hair care. So hair care లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది ఆయిలింగ్. సో ఆయిలింగ్ అనేది ఖచ్చితంగా మనం ఓవర్ నైట్ ఆర్ అట్లీస్ట్ 1 hour బిఫోర్ అని అంటారు కదా. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ డే నేను హెడ్ బాత్ చేయాల్సింది ఉంది. సో దట్ నేను ప్రీవియస్ డే అనేది ఇంతలా ఆయిల్ అప్లై చేసేసుకొని బ్రైడింగ్ వేసేస్తున్నాను. సో నేను ఇప్పుడు డబుల్ క్లెన్జింగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్లీ విత్ అన్ ఆయిల్ అండ్ దెన్ విత్ సమ్ ఫేస్ వాష్. ఆయిల్ నేను ఎందుకు యూస్ చేస్తున్నాను ప్రెజెంట్ అని అంటే కాలేజ్లో చిన్న ఈవెంట్ అయింది. సో దానికోసం కొంచెం ఐ మేకప్ అదంతా వేసాను, లైక్ కాజల్, ఐలైనర్ అండ్ ఆల్. సో అదంతా రిమూవ్ అవుతుంది అండ్ గంక్ కూడా రిమూవ్ అవుతుంది అని చెప్పి ఐమ్ యూజింగ్ ఆయిల్ క్లే థింగ్ టు రిమూవ్ ఆల్ ద గంక్ అండ్ మేకప్. అండ్ నా ఇది నార్మల్గా ఆయిల్తో మసాజ్ చేసేసుకున్నాక ఐల్ జస్ట్ వాష్ విత్ ప్లెయిన్ వాటర్. And now I'm using a face wash to remove all the excess.
సో గైస్ నేను మాస్క్ పెట్టేసుకున్నాను. ఈ మాస్క్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తారు ఇదంతా నేను ఆల్రెడీ వీడియో చేసేసాను. సో ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ వాంట్ టు. అండ్ దిస్ ఇస్ ద మాస్క్ దట్ ఐ మోస్ట్లీ పెట్టుకోవాలనిపిస్తే పెట్టేసుకున్నాను. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ ఐఎమ్ యూజింగ్ ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసేస్తున్నాను అనమాట మొత్తం హెయిర్కి. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 or 1.5 months నేను ఇది యూజ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ని. సో ఇంకా అలా కన్సిస్టెంట్గా వాడదామని అనుకున్నాను. అండ్ దట్స్ ద ఎండ్ ఫర్ మై హెయిర్ కేర్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. Bye bye. Hope you all have a nice day.